హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ బాగుండాలా, మనమందరం బాగుండాలా అని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. కొంతమంది ఏమనుకుంటారంటే పయ్యాకు ఒక ఏ ఊరికైనా కానీ ఒక్క చెట్టుకైనా కానీ ఇప్పుడు కాయలు కాసి పూత పోసి కాయ కాస్తుందండి. ఆ కాయ కాసి అది ఋతువుకి వచ్చి అది పొండయ్యి అంతవరకే చెట్టు బాధ్యత. చెట్టు కానీ అది ఋతువుకి వచ్చి కాయ పొండైతే మాగిందంటే అదైతే కోసేయాల్సిందే. పూత పూసిందంటే దాంట్లో ఎన్ని రాలిపోతాయో, ఎన్ని కాయలు 10 పూతలు 10 పూత పూసిందంటే 10 కాయలు 10 పిందులు దిగినాయంటే 10 పిందులలో ఎన్ని రాలిపోతాయో, ఎన్ని చెట్టుకుంటాయో కానీ ఎవరికి తెలీదు. మనం కానీ ఊహించలేము. ఎన్ని పావచ్చు, ఎన్ని రాలిపోవచ్చు, ఎన్ని ఉండొచ్చు. ఉన్ని కొంతలో 10లో 4 రాలిపోయినా 6 అయితే ఖచ్చితంగా ఉంటాయి. మన ఊహ ప్రకారం 6లో 6 కాయలు కానీ అవి బాగా కాసి పొండయ్యి మాగితే అవి మళ్ళీ మధ్యలోనే తెంపేయాల్సిందే. మన జీవితం కానీ అలాంటిదే. ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని అంతస్తులు సంపాదించినా, ఎంత పెద్ద పేరు సంపాదించినా, ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా కానీ ఒక్కరోజు అనేది పావాల్సిందే. ఇవన్నీ కాదు, మన ఏ టౌన్లో ఉండేది, ఏ సిటీలో ఉండేది, పెద్ద మాడీలు కట్టిండేది, పెద్ద మాడీలలో ఉండేది కానీ అవన్నీ వేస్ట్, అవన్నీ వృధా. అవన్నీ ఏడబాబాల్లో ఎవరు తినాలనో, ఏ పిల్లలు తినాలనో, ఏ పిల్లలు తినకూడదో కానీ మనకు తెలియదనమాట. మనము ఎంత సంపాదించినా, ఏ స్థాయిలో ఉన్నా కానీ మనం పోయేది మట్టిలోకే. మనకు మెయిన్ ఇండ్లు అనేది, మెయిన్ స్థానం అనేది అది ఒక్కటే. ఆ ఒక్కటి ఎక్కడుంటుంది తెలిసిన? ఏ చెట్లల్లో, కంపల్లో, ఎన్నో చోట అది మాత్రమే మన ఇల్లు. తెలిసిన? ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ, ఎందుకు చెప్తున్నావు అని అంటారు కదా అనేదానికి నేను చెప్తున్నా. నువ్వు కోయేటికప్పుడే వెళ్ళిపోయినావు, నీ పిల్లలు వదిలేసినావు, నువ్వేదో తప్పనిసరి పరిస్థితులలో ఇన్ని రోజులు నెల ఇండియాలో ఉన్నావు అనే వాళ్ళకు మాత్రమే నేను ఇది చెప్తున్నా. కిందాకు రాలేదని పయ్యాకు పక్క నగిందంట. పయ్యాకు రాలి కొన్నాళ్ళకు కిందాకు కానీ రాలిపోయిందంట. అప్పుడు పయ్యాకు ఆలోచించేదంట, అయ్యయ్యో అప్పుడు కిందాకు రాలితే నేను పక్క మనని నగాను కదా, ఇప్పుడు నా పరిస్థితి కానీ ఆటికి వచ్చిందే. నేను ఏళ్ళు పెట్టి చూపించడం ఎంతవరకు కరెక్టో, ఈ 3 ఏళ్ళు నాకల్లా చూడడం అంతే కరెక్టు అని ఆలోచించిందంట. అట్లున్నది మన వాళ్ళ పరిస్థితి. చూడండి, కొంతమంది ఏదైనా కానీ బాగా మనం మంచిగా తీసుకుంటే మంచిగానే అర్థమవుతుంది, చెడు దాంట్లో కానీ మంచిగా ఆలోచిస్తే మంచి అర్థమవుతుంది, చెడు అర్థం కాదు. మంచిగా ఆలోచించి ఎవరికైనా కానీ ఏదైనా కానీ ఆలోచించాలా. నేనైతే ఎవరి గురించి పట్టించుకోను. అది బ్యాడ్ న్యూస్ కానీ గుడ్ న్యూస్ కానీ నేను ఏదైనా కానీ ఎవరిని పట్టించుకోను. ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతంగా, వాళ్ళ పర్సనల్గా, వాళ్ళ ప్రాబ్లం ఏంటో, వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటో. అబ్బా వాళ్ళు బాగా కోటీశ్వరులు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళను పొద్దున్నే లేస్తే క్యారీ తీసుకుంటున్నారు, బాగా రెడీ అవుతున్నారు, పోతున్నారు ఆయన అనేది మాత్రమే మన కళ్ళకు కనిపిస్తుంది. వాళ్ళ లోపల, వాళ్ళ పర్సనల్గా వాళ్ళకి ఎన్ని ఉన్నాయో అనేది అది ఎవరికి కనపడదు. ఎవరికి ఉండేటి వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి, ఎవరు పర్సనల్ లైఫ్లో ఎలాగ వాళ్ళకు ఉండేటి అందరికీ ఉంటాయి. లేని వాళ్ళు ఈ భూమి మీద ఎటువంటి వాళ్ళు ఉండరు. అంటే కొంతమంది ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో, ఏమీ చేయలేని పరిస్థితుల్లో కొంతమంది పైకి కళ్ళకు అదొకలాగా కనిపిస్తారు,
తెల్లగా గుడ్డలు వేసుకొని బయటకు వస్తే వాళ్ళు ఇంకొకలాగా కనిపిస్తారు. మన చూసే కళ్ళు ఎలాగ చూస్తాయి, వాళ్ళను తెల్లగా గుడ్డలు వేసుకొని నీట్గా వచ్చి బయటకు వచ్చి బైక్ మీద కూర్చుంటానే వాళ్ళను ఒక రకంగా చూస్తారు. మనము సింపుల్గా వచ్చేసి బయటకు వచ్చేసి మన పనికి మనము ఏదో పోతున్నామంటే వాళ్ళ నల్లంగా ఒక రకంగా చూస్తారు. వాళ్ళకిచ్చే విలువ వీళ్ళకి ఇవ్వరు, వీళ్ళకిచ్చే విలువ వాళ్ళకి ఇవ్వరు. కాకపోతే అవి రెండే తేడా. ఆ తేడా ఏంటంటే మన చూసే కళ్ళ బట్టి ఆ తేడాగానే వస్తుంది. అక్కడుండేది మనిషే, ఇక్కడుండేది మనిషే. ఇక్కడుండే వాళ్ళకు ఉండే పరిస్థితులు ఇక్కడ ఉంటుంది, అక్కడుండే వాళ్ళకి పరిస్థితులు అక్కడ ఉంటుంది. కాకపోతే మనం చూసేదాన్ని బట్టి డిసైడ్ చేయాలి. ఏదైనా కానీ మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది. మంచి అయినా చెడైనా కానీ మంచిగానే చూస్తే చెడులో కానీ మంచిగా కనిపిస్తుంది. 10 చెడు ఉంటే 10లో 3 అయినా మంచి కనిపిస్తుంది. అంటే మంచి మనసు పెట్టి నిదానంగా ఆలోచించాల. డబ్బులు సంపాదించేది మనమే, డబ్బులు సంపాదించుకుంటామేమో ఈ రోజుల్లో కానీ కాకపోతే ఒక్క మంచి మనిషిని అయితే సంపాదించుకోలేము. ఒక్కసారి ఒక్క మాట వదిలేసామంటే ఆ మాట వెనక్కి తీసుకోలేము. ఈ పొద్దు డబ్బులు పోతే రేపు సంపాదించుకుంటాము, ఈరోజు ఖాళీగా ఉన్నాము, రేపు అనే రోజుల్లో పని సంపాదించుకుంటాము, ఆ డబ్బులు సంపాదించుకుంటాము. ఒక్క మంచిని కించపరిచి మాట్లాడి ఒక్క మంచిని బాధ పెడితే మాత్రము అది ఎప్పటికీ తీసుకోలేము. ఒకవేళ తీసుకొని మంచిగా పలకరించినా కానీ ఇక్కడ అనేది ఒక పక్క ఉండే ఉంటుంది. అది మనము సచ్చినంత వరకు మనము పలానే పరిస్థితుల్లో ఉంటే పలానా వాళ్ళు ఇలాగ అన్నారు కదా, పలానా వాళ్ళు ఇలా కించపరిచారు కదా, పైకి బాగా మాట్లాడినా కానీ ఇక్కడైతే మాత్రం అది గుచ్చుతూనే ఉంటుందండి. ఎవరిని కించపరిచి మాట్లాడొద్దండి. డబ్బులు అయితే అస్సలు మ్యాటరే కాదు. డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకుంటామో ఎవరైనా సంపాదిస్తారు. మామూలుగా పని ఏమి చదువు సంద ఏమీ లేని వాళ్ళు కానీ డబ్బులు సంపాదిస్తారు, తెలుసునా మీకు? ఎందుకంటే ఒక సిమెంట్ పని వినామంటే ఒక 500 700 కూలి వస్తుంది. అట్టిమింటి వాళ్ళు కానీ డబ్బులు సంపాదిస్తారు. సరేనా, నేను ఎందుకు ఈ వీడియో పెట్టినాను అనేది మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా. కాకపోతే మన చూసే వాళ్ళు జనాలు అలాగుంటారో మన పరిస్థితులు అలాగుంటాయి. అలాగ కించపరిచి ఎవరినే చూడొద్దండి. ఎవరి విషయం వాళ్ళకు వదిలేసేయండి.